నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య యూపీ ప్రయాగ్రాజ్లోని ఓ మదర్సాలో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆ మదర్సాపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో ఆర్ఎస్ఎస్ పై తప్పుడు సమాచారం ఇస్తూ పిల్లల్లో సంఘ్పై ద్వేషం పెరిగేలా ఓ పుస్తకాన్ని కూడా పోలీసులు కనుగొన్న విషయము తెలిసిందే. అయితే తాజాగా ఇదే కేసులో మరో కొత్త కోణం బయటపడింది. అయితే ఈ కేసులో అబ్దుల్ జహీర్ను పోలీసులు విచారిస్తుండగా మరో కోణం బయటపడింది. తన సోదరుడు ఆధార్ కార్డ్ రాకెట్లో కూడా ఉన్నాడని ఆయన పోలీసులకు వెల్లడించాడు. దీంతో ఈ మదర్సా కేసు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మరింత మందిని కూడా విచారిస్తామని ప్రకటించారు. ఇలా నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి ఎవరికైనా పంచుతున్నారా లేదా తయారు చేసినవి ఎక్కడున్నాయి అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇదే మదర్సాకి చెందిన నకిలీ నగదు తయారీ విషయంలో 630 మంది మాజీ విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నకిలీ కరెన్సీ తయారీలో వీరి పాత్రపై పోలీసులకు అనుమానాలున్నాయి. అంతేకాకుండా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మౌల్వీ తఫ్సీరుల్ విద్యార్థులను ఇస్లామిక్ తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నకిలీ కరెన్సీని గుర్తించడంలో ఈ మదర్సాపై పోలీసులు మరింత కన్నేశారు. విదేశాల నుంచి ఈ మదర్సాకి సుమారు 48 లక్షల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా, టర్కీ లాంటి విదేశాల నుంచి సుమారు 2 కోట్లకు పైగా నిధులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విరాళాలను తాము విద్యార్థుల ఖర్చులకు, వారి విద్యకి, ఇతర ఖర్చుల కోసం వాడినట్లు మదర్సా మేనేజర్ షాహిద్ అంటున్నా పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మదర్సాకి పాక్తో ఉన్న సంబంధాలు, లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. అలాగే మదర్సా బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం, ఈ ఛానల్కి మన ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. అది ₹1 నుంచి మీకు తోచిన సహాయం ఏది చేసినా కానీ మన ఛానల్ ఇంకొక మెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటు మనదే ఇంకో ఛానల్ ఇట్స్ మీ నవత అని కూడా ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయం, మన ఛానల్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.